టైం ఏందిరా? మార్నింగ్ 5:30. 5:30 కాదు, 5:40 అయింది. కాలేజా? ఇది వేగరా కాలేజీ, జూనియర్ కాలేజ్. పొద్దున్నే చలిగా ఉంది ఇక్కడ. అంటే రాత్రి వర్షం పడిందిగా, అందువల్ల అనుకుంటా లైట్గా చలి ఉంది. పొద్దున్నే మా సీను టీకి వెళ్దాం పదన్నా అంటే బయలుదేరాము. అంటే యాక్చువల్గా ఇక్కడ స్వాతి రోడ్లో మామా టీ స్టాల్ అనేది ఉంటుంది. ఇది బెల్లం టీ అనేది స్పెషల్ టీ. ఇప్పుడు మామ ఇప్పుడే వెళ్తున్నాడా? ఆయనేనా? బండి మీద వెళ్తున్నాడు అతనే, ఇప్పుడే వస్తున్నాడు. ఇప్పుడే ఇంకా తీస్తున్నాడు. ఇంకా టైం పట్టేటట్టుంది. ఇప్పుడు ఏం చేద్దాం? గో బ్యాక్ టు శివాలయం. గో బ్యాక్ టు శివాలయం. ఇప్పుడే టీకి వచ్చావు, టీ పెడతావు వచ్చావు. నువ్వు ఎప్పుడే వచ్చేట్టున్నావుగా. సరే పదైతే అటు బాగుంది శివాలయం వైపు. ఆవులు బాగుంటాయి. పొద్దున ఆవులు చాలా ఉన్నాయి కదా. ఆవులు చాలా ఉన్నాయి. ఆవులు. ఇది మా శివాలయం సెంటర్ అండి. ఇది వైఎస్ఆర్ స్టాచ్యూ ఇక్కడ. ఇది మా పాండు టీ స్టాల్. ఇక్కడ కూర్చోం టీకి. టీ తాగుదామని. టీ ఎలా ఉంటుందో చూద్దాం. ఈయన బాగా పెడతాడు టీ. కుమార్ అంటాము ఈయన్ని. బెల్లం టీ ఉందా? బెల్లం టీ చెప్పు. బెల్లం టీ పెట్టా. ఇంకా మామూలు టీయా? అల్లం టీ. ఈయన కుమార్ అండి. టీ బాగా పెడతాడు. చిన్నప్పటి నుంచి ఇక్కడ టీ తాగడం నాకు అలవాటు. ఈ మధ్య టీ తాగడం అలవాటు అయ్యి బెల్లం టీ అలవాటు అయ్యి అటు వెళ్ళాను. సరే అక్కడ బెల్లం టీకే పెట్టగా మామ టీ అది చూసాము. సరే ఈసారి ఈ రోజుకి మన కుమార్ దగ్గర అల్లం టీ తాదాం. ఓకే, కమ్ ఆన్, హ్యావ్ ఇట్. ఎలా ఉందా టీ? అద్భుతంగా ఉందా? టీ బాగుంటుంది. ఇది మా ఫ్రెండ్ అండి, గంగాధర గారు అండి. ఆయన మార్నింగ్ వాక్ కూర్చుంటున్నారు. ఇప్పుడే మాకు కనిపించారు. అలాగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నావు? ఏ దోశలు? ఎగ్ దోశలా లేకపోతే కారం దోశలా? కారం దోశ, ఎగ్ దోశ, మసాలా దోశ, సెట్ దోశ, ఉల్లిపాయ దోశ. అవన్నీ నీకు రాలే. దోశ, ఉప్మా దోశ. ఉప్మా దోశ అంట. ఎవరి కోసం ఎగ్ దోశ? నీకే. యా 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 యా. నాకు మాత్రం అట్టేయడం కావాలి. నాకు మాత్రం అట్టేయడం కావాలి. నాకు అది నా ప్లేట్. నా ప్లేట్ అది నాదే ప్లేటు. తీసుకుని నేను అసలే మాడిపోయింది. ఎన్నో మాడగొట్టాడా లేకపోతే కాదా అనేది చూద్దాం అన్నమాట. పిండి
తెస్తావు మరి. మమ్మల్ని ఇంటి దగ్గర ఉన్న తీసుకురావచ్చు. ఎగ్గట్టేయమంటే నీకు ఎగ్గట్టేయమంటే మాలనట్టు వేస్తావే. ఫస్ట్ మామూలు పెట్టు, తర్వాత ఎగ్. బా ఆ మాలనట్టు ఎవరికో మంట ఇక్కడ కడపండి అయిపోయింది. అయిపోయిందా? కొంచెం ఉండాలి డాడీ. కరివేపాకేదేగా. నీకే అబ్బా అంత లేదయ్యా. ఏంటయ్యా డాడీ కదా పడితే ఇప్పుడు ఎగ్గట్టా. ఎగ్ కావాలా? నాకు ఎగ్గట్టే కావాలి. ఇగో ఎగ్గులు. సన్నగా వెయ్యాలి. 10 సన్నగా సునీతంగా ఇస్తావా ఏంటి? వేస్తే ఆ దోసకైనా అలాగే వెయ్యి మరి. ఎగ్గట్టుకే ఎందుకు అంత మందంగా. ఇగో ఎగ్గు 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 ఎగ్గు. షేప్ చూసారా? షేప్ చూసావా డాడీ? భలే ఉంది. ఒక పేపర్ పెట్టి ఇక్కడ రెడీ. నా ప్లేట్ అది. ఇదిగో నా ఎగ్ దోశ. పైన నూనె రెడీ. చేసా ఏమైంది? మానేది కదా. కుక్క పడింది పొయ్యి మీద, నేను కుట్టింది. ఏది? నెలకొన. ఇంకా పడింది. నేను చట్నీ చేయరా? చేయను. ఏందో డాడీ చట్నీ చేయమన్నట్టుగా నేను ఇది పైన సగం అట్టు. నువ్వు తింటావా? ఉమ్. ఓకే. యుద్ధానికి సిద్ధమా? ఇది ఇంటానే తింటాం కదా. సో ఎలా తింటానో చూడండి. కొంచెం ఓవర్ అనిపించినా పర్లేదులే. ఎలాగంటే మన ఫోర్క్ ఇలా పెట్టి ఇలా కట్ చేయాలి. అమెరికా అమ్మాయి వచ్చిందండి. అలా అని కాదు, నేను ఎప్పుడు ఇలాగే తిన్నాను, నాకు అలవాటు. సో దీన్ని కూడా మనం కట్ చేసుకుంటాం. ఇదిగోండి ఇలా. డెబ్రోట్లా ఉంది. డిఫరెంట్ కాదు, ఎంత బాగుంది చూసావా? తిన్నావా నువ్వు? క్రిస్పీగా టేస్టీగా ఉంది. చాడగనిగా ఒకటి ఇది వేసా. చాలు. పల్సగా వేస్తాండి అట్టు. చూడు ఎట్లా వేస్తా. ఒక గంట వేసావు, ఒకటి ఒక గంట వేసావు. ఓకే, అది కానీ తక్కువ అప్పుడు నీకు ఉంటుంది. అంత తూకం రావాలి. సరే నువ్వు పల్సగా వేస్తే వేసావు అంతే, అంత తూకం రావాలి. నువ్వే అడ్డం సరిపోతుంది. ఎగ్ దోశ ఏంటికి? ఏం చెప్పు, ఏంటో చెప్పు. పిజ్జా షేప్ డాడీ. నేనే కట్ చేసుకున్నా. వేసావు దోశ. చూసావా? అలా కొంచెం ఉడకనివ్వాలి, అప్పుడు తిప్పాలి. అట్లా మాడకుండా రావాలి. బాగానే వేసావే. మరి అనుకున్నాను నా గురించి. పర్లేదు, ఓకే గుడ్. హోటల్ పెట్టుకోవచ్చు మనం. నువ్వే చేసేది, నేను ఓనర్ని, నువ్వే చేసేది. నువ్వు ఓనర్వా? యా. నేను పని ఉన్నా. అవును. ఎవరైనా డాడీని పనులు చేస్తాడా? ఓనర్ చేస్తాడు కానీ
అందమ్మా అది ఓల్డ్ ట్రెండ్, ఇప్పుడు న్యూ ట్రెండ్. టూ ట్రెండ్, డాడీలేమో పనుల్లో, పిల్లలేమో ఓనర్లా. అదే ఇదేం ట్రెండ్ రా బాబు. ఓకే పచ్చడా ఇది, టమాటా పచ్చడా. పొడిమిరపకాయ పచ్చడి. ఓకే చూడండి అట్లు ఏమైంది, కొంచెం మాడింది. కొంచెం కాదు, మాడిపోయిందే టేస్ట్ వస్తుంది. బాగుంటుంది మాడిపోయిన టేస్ట్. మీకు వేస్తారా? అదే తింటా, చిన్నప్పుడు ఎక్కువ తినేవాడిది, చాలా బాగుంటుంది, ఎక్సలెంట్, మామూలు ఉండదు. నీకు నచ్చింది, నాకు నచ్చడం లేదు. సరే అయితే ఆసియా, ఇగో బ్యాగ్ తెచ్చాను, అన్నీ బ్యాగులు అన్నీ తెచ్చుకున్నాను. కొత్తిమీర, పుదీనా, సీని ఇచ్చాడు, కొత్తిమీర, కరివేపాకు కూడా ఇచ్చాడు మా ఇంటికి. ఇంకో కొత్తిమీర, అది కొత్తిమీర, పుదీనానా, చెప్పు కరివేపాకు, కరివేపాకు కదా, నేను అదే అంటున్నా. కరివేపాకు, ఇది వచ్చి షాంపూలు, 10 షాంపూలు. షాంపూలు, ఇది కరివేపాకు చిన్నగా, అది కరివేపాకు, అది కరివేపాకు, చీ, అది కరివేపాకు. కొత్తిమీర చాలా చాలా ఇచ్చే పాడైపోద్దా. పుదీనా, అదా పుదీనా, పుదీనా, నెక్స్ట్ వచ్చి ఇదేంటిది, ఎండు కొబ్బరి, ఇది మటన్ కర్రీ చికెన్ అన్న, ఒక ½ కేజీ. నెక్స్ట్ వచ్చి డ్రాగన్ ఫ్రూట్స్ అండ్ సీతాఫలకాయలు. గోవాస్ లేవు, గోవాస్ లేవు, కనపడలేదు. ముందు ఈ ప్లాస్టిక్ దాంట్లో బయట తీయండి, ఈ ప్లాస్టిక్ వల్ల అనవసరం రోగాలు వస్తున్నాయి. అది నేను ఆల్రెడీ సంచి తెచ్చా, ఆయన వేసాడు, అందులో వేసేసాడు. ఇదిగో నీకు ఇష్టమైన సీతాఫలకాయలు తెచ్చా, కస్టర్డ్ యాపిల్ బాగా ఇష్టం కదా మీ అమ్మకి, అందుకోసం తీసుకొచ్చా, అది తెచ్చాడు కదా. మీకోసం డ్రాగన్ ఫ్రూట్ తెచ్చాగా, పండుతాయి రేపటికి. అవును, ఓకే. నువ్వు లెగిస్తున్నావా? అదిగో మీ అమ్మకి కోకోనట్ వాటర్ తెచ్చాను, తాగుతుంది. ఓకే, నేను లాస్ట్ ఇయర్ తీసుకొచ్చాను. ఆయిల్ ఉంది, ఫ్రెష్గా ఉన్నట్టు. ఏంటిది? పచ్చడి. డాడీకి ఎగ్గట్నంట కదా మేఘన, సో మేఘన ఎలా చేస్తుందో చూడండి. వావ్, భలే వచ్చింది కదా. దీన్ని మనం ఇంకొంచెం సింపుల్గా కాకుండా కొంచెం స్పెషల్గా చేద్దామా? చేద్దాం చేద్దాం. చూడు, మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, మేఘనాలు చేస్తుందో. స్ప్రెడ్ చేసాం కదా, ఇప్పుడు దీని మీద ఉప్పు. వాట్, బాగోదు అన్నమాట, అసలు బాగోదు. అసలే అది వేసేది డాడీకి నచ్చదు. డాడీకి నచ్చింది అడుక్కోవాలండి. ఇప్పుడు దీని మీద కొంచెం వేసుకున్నాం కదా, ఇంకొంచెం ఇలా మూత పెట్టకుండా పెట్టింది. వాట్, కారం, రియల్లీ గుడ్. ఇచ్చేయాలంటే ఇంతసేపు అవసరం. మళ్ళీ వెళ్ళి చేయి కడుక్కో. సరే కదా, ఉప్పు, కారం,
చాలే మాడిపోద్దేమో. బాగా ఇప్పుడు కొంచెం చెయ్యి కడుకోపో. పైన నూనె వేస్తా. సర్లే కానీ ఏళ్ళు కడుక్కోపో చెయ్యి. సో ఇప్పుడు మనం తీద్దాం అన్నమాట. సో కింద రెడీ 1 2 3 తీసేద్దామా? తీసేసాం. వావ్, ఎంత కలర్ చాలా బాగా వచ్చిందనమాట. ఇప్పుడు వెళ్ళి చేయి కడుక్కో. పడుకుంటాను. ఇంకా ఆగాలి ఎందుకు? అప్పుడే డాడీ కొడతాడే. అలా కొట్టు ఒకసారి. ఇట్లా ఇట్లా అంటాడే దాని మీద. ఆగే ఆగే. అసలు అక్కడ నుంచి చూసారా మీరు? చాక్లెట్ షేక్ ఇవ్వాలి ఇప్పుడు. నీకోసం ప్రేమ చూడు. సార్ చూసా. సూపర్ ఉంది. నాకు కూడా పట్టాల్సిందే డాడీ. ఉప్పు కారం డాడీ. అమ్మకంటే ఏ పాపం. పాపం ఇలా ఉండిపోయింది అనమాట మా అమ్మ. పాపం తినమంటే తినట్లా. ఇప్పుడు తింటది. ఎవరు వేయలేదంట. ఇప్పుడు వేస్తాను మేఘన కూడా. నేను అడుక్కోవడం కదా, ఎవరు వేయలేదంట.